తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని సిఈసి వెల్లడించింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23వ తేదీన తొలి విడత, అక్టోబర్ 27వ తేదీన రెండవ విడత పోలింగ్ ఉంటుందని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామంటూ స్పష్టం చేశారు. రెండవ విడతకు అక్టోబర్ 21వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించి నవంబర్ 4వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక మూడవ విడతకు అక్టోబర్ 25వ తేదీన నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 8వ తేదీన పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 31 జిల్లాల పరిధిలో 555 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. Please like it, share it, and for more videos, please subscribe to our channel.